వస్తారు కదా ఉన్న వాళ్ళిద్దరు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తోంది సార్. ఇప్పటికే 1 కోటి సంతకాల సేకరణ కూడా పూర్తయింది. నిన్న పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీలు ప్లకార్డులతో నిరసన కూడా తెలియజేసిన పరిస్థితి. మరోవైపు చంద్రబాబు అంటూ ఉన్నారు సార్, మెరుగైన విద్యా వైద్యం కోసం పీపీపీనే ఉత్తమం. కొత్తగా నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాలల మీద యాజమాన్యం అండ్ పెత్తనం ఈ రెండు కూడా ప్రభుత్వానికే ఉంటాయి, నిర్వహణ మాత్రమే ప్రైవేట్కి ఇస్తున్నాము అంటూ మాట్లాడారు. ఒకసారి చంద్రబాబు బైక్ ప్లే చేయండి. అలాంటి పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే, నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు, రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు, ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యాజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సార్ చంద్రబాబు చెప్తున్నారు సార్, నిర్వహణ మాత్రమే ఇది చాలా బెటర్ పీపీపీ అనేది. ఇది పీపీపీ అనేది పెద్ద స్కామ్ అనేది వైసీపీ ఆరోపణ. ఏమంటారు? పెద్ద వైసీపీ ఏమన్నది అనేది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది వేదం కాదు కదా. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే ఎవరు? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో అత్యధిక మంది ఎన్డీఏ సభ్యులు ఉంటారు కదా. సో బీజేపీ ఎన్డీఏ అధికార కూటమిగా వాళ్ళే ఉంటారు, ఇక వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? స్టాండింగ్ కమిటీ. స్టాండింగ్ కమిటీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ. అదేమైనా ఆర్థికవేత్తలతో కూడుకున్న కమిటీ కాదు. ఈవెన్ ఆర్థికవేత్తలతో కూడుకున్న కమిటీ అయినా కూడా అసలు మొత్తం ప్రైవేటే కావాలని చెప్పే వాళ్ళకి కూడా ఉన్నారు కదా ఆర్థికవేత్తలు కూడా. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రజలకు ఏంటి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్లో ఉన్నది ఏంటంటే కాలేజీలు కాదు, ఆసుపత్రులు కాదు, స్కూళ్ళను కూడా పీపీపీలోకి చేయబోతున్నారు. స్పష్టంగా చెప్పాడు కదా, ప్రభుత్వ పాఠశాలగా ఉంటుంది, చిన్న బొమ్మ వేసుకుంటారు, ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే కాలంలో ఇక గవర్నమెంట్ స్కూళ్ళు ఉండవు, పీపీపీ స్కూళ్ళు మాత్రమే ఉంటాయి. ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. అసలు చదువు చెప్పడం ప్రభుత్వ చట్టం కదా, విద్యా హక్కు చట్టం. కొన్ని ప్రభుత్వం చేయకూడదు, అనుమానమే లేదు. ప్రభుత్వం వ్యాపారాలు చేస్తే మోస్ట్ ఇన్ఎఫిషియెంట్గా ఉంటాయి, అనుమానం లేదు. ప్రభుత్వం ఏమి చేయాలో అది చేయాలి, ప్రైవేట్ వాళ్ళు ఏం చేయాలో అది చేయాలి. రేపు పోలీస్ స్టేషన్లను కూడా పీపీపీ మోడల్ పెడతారా? ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో పెట్టండి పోలీస్ స్టేషన్లను. సో నాకు అర్థం కాని అంశం, పీపీపీ మోడల్ లో ప్రపంచంలో పీపీపీ మోడల్ నిరుపేదల ప్రయోజనాలు ఎక్కడ కాపాడని చెప్పండి. అసలు పెత్తనం మాదే అంటారు, యాజమాన్యం ఓకే, పెత్తనం మీద నిర్వహణ ఏంటి? పెత్తనం నాకు రెండింటి మధ్య తేడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పెత్తనము నిర్వహణ అంటే ఏంటి? పెత్తనం అంటేనే కదా నిర్వహణ, నిర్వహణ అంటే పెత్తనం కదా. పెత్తనం ప్రభుత్వం ఉందట, నిర్వహణ ప్రైవేట్ అంట, అది ఎట్లా సాధ్యమవుతుంది? సో పెత్తనం వేరు, నిర్వహణ వేరు కాదు కదా, రెండు ఒకటే. యాజమాన్యం నేను ఒప్పుకుంటా పోనీ. సో యాజమాన్యం అనేది ప్రభుత్వందే ఉంటుంది అంటే అర్థం ఉన్నది. పెత్తనము నిర్వహణ ఒకటే కదా. నిర్వహణ అంటే ఏంటిది? మేనేజ్మెంట్. పెత్తనం ఏంటంటే మేనేజ్మెంట్. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే, అయ్యా పెత్తనానికి నిర్వహణకి తేడా ఏంటి? సో పెత్తనం చేస్తా అంటే ఏ ప్రైవేట్ వాడైనా ఎందుకు వస్తాడు? వాళ్ళకి పెత్తనం ఇవ్వకుండా మీరు పెత్తనం చేస్తా అంటే ఇస్తారా? ప్రైవేట్ వాడు ఎందుకు ముందుకు వస్తాడు? రెండో పాయింట్ ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళకి అయ్యే ఖర్చు విద్యార్థుల నుంచి వసూలు చేయరు, మొత్తం ప్రభుత్వమే పెట్టుకుంటుంది, ఎందుకంటే ప్రజల బాధ్యత కనుక. ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ స్కూల్ నడుపుతుంటారు, వాళ్ళు మొత్తం ఎందుకు పెట్టుకుంటారు ఖర్చు?
అసలు ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా ప్రైవేట్ వారు లాభం లేకుండా పనిచేస్తారా? అది ప్రాక్టికల్గా జరుగుతుందా? మీరు చారిటీ ఓకే, దాతృత్వం అంటే వేరు, వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ నడిపేంటే నేను ఒప్పుకుంటా. అసలు ప్రైవేట్ అంటే ప్రాఫిట్ లేకుండా ఎందుకు నడుపుతారు? యూ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అంటే ఇప్పుడు ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమో స్కూలు పెడుతుంది, అన్నీ చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి అప్పేస్తుంది. వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తే ప్రైవేట్ వాళ్ళు నడుపుతుంటారా? అది భాగస్వామ్యం ఎందుకు అవుతుంది? ప్రైవేట్ వాళ్ళ హైరింగ్ అవుతుంది, దాని భాగస్వామ్యం అనరు. పార్ట్నర్షిప్ ఎక్కడిది అంటే ప్రైవేట్ వారు రోడ్లతో పోల్చారు టోల్ ట్యాక్స్ లాగా. అని అర్థం ఏంటి? టోల్ ట్యాక్స్ ఏం చేస్తున్నారు అంటే మీరు కూడా స్కూళ్ళల్లో టోల్ ట్యాక్స్ పెడతారా? ఇప్పుడు కంపారిజన్ మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? రోడ్లను చూడండి, మీరు ప్రైవేట్ వాళ్ళు వేస్తారు, ప్రభుత్వానికి అప్పచెప్తారు, ఇంతేనా? రెండే చెప్తారా? మధ్యలో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారా? చెప్తలేదు, మీరు చూడండి. సో అది కీలకమైన దాని వివరణ ఇవ్వాలి కదా చంద్రబాబు గారు. టోల్ ట్యాక్స్ మరి గురించి, టోల్ ట్యాక్స్ ఎంత వసూలు చేస్తున్నారు అంటే మీరు స్కూల్ ట్యాక్స్ వసూలు చేస్తారా, కాలేజ్ ట్యాక్స్ వసూలు చేస్తారా? అంటే మీరు ఇప్పుడు ఏదో ఒకటి లేదు, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు పెడతారు? ప్రైవేట్ వాడు ఒక 50 కోట్లతో రోడ్ వేస్తాడు, 15 ఏళ్ల పాటు అక్కడ టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటాడు, 50 కోట్ల పైన 100 కోట్లు వసూలు చేస్తాడు, అప్పుడు ప్రభుత్వానికి ఇచ్చేస్తాడు. ఎస్ కరెక్ట్. అంటే స్కూళ్ళు కూడా అదే చేస్తారన్నట్ట. అంటే మీరు స్కూళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేస్తూ ఒక 10 ఏళ్ల దాకా ఫీజులు వసూలు చేస్తూ, అంటే ఆ స్కూల్ పెట్టడానికి ₹1 కోటి ఖర్చు పెట్టి పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి 2 కోట్లు పీల్చి అప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు కదా. ఇదే కదా మీరు చెప్పేది, టోల్ ట్యాక్స్ విధానమే కదా. ఇప్పుడు మీరు పీపీపీ అంటే ఇదే. చంద్రబాబు చెప్తున్నారు రోడ్డు గురించి ఉదాహరణ. అంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో ఫీజులు లేవు, రేపు ప్రైవేట్ వాడు టోల్ ట్యాక్స్ లాగా ఫీజులు వసూలు చేస్తారని చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్తున్నాడు కదా. ఈ కాలేజీలలో మీరు ప్రభుత్వ కాలేజీలు ఉండవు, కాలేజీలలో టోల్ ట్యాక్స్ లాగా ఫీజు వసూలు చేస్తారని ఓపెన్గా చెప్తున్నాడు. అంటే ఈ టోల్ ట్యాక్స్ లాగా స్కూల్ ట్యాక్స్ రాబోతుంది. రాబోయే కాలంలో స్కూళ్ళలో కాలేజీలో కూడా ఆంధ్రప్రదేశ్లో టోల్ ట్యాక్స్ రాబోతుంది. ఇది కదా ఇండికేషన్. పోల్చారు కదా, మీరు కావాలంటే బయట మళ్ళొక్కసారి ప్లే చేయండి, వ్యూవర్స్కు క్లారిటీ ఉంటుంది. దయచేసి మీకు ఒకసారి సార్ బయట మళ్ళీ ఒకసారి విందాం, ప్లే చేయండి. పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు, రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి, రన్ చేసేది ప్రైవేట్ వ్యక్తులు, తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు, రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అంటే రోడ్ వేస్తాడు ప్రైవేట్ వాడు, 15 ఏళ్ళు రన్ చేస్తారు, తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్తాడు, అందులో టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు అనేది వదిలేశాడు. మీరు చూడండి ఎంత చాకచక్యంగా చంద్రబాబు గారు అందులో టోల్ ట్యాక్స్ అనే పదవి తీసి పడేశాడు. అంటే ప్రైవేట్ వాడు రోడ్ వేస్తాడు, రన్ చేస్తాడు, తిరిగి ప్రభుత్వం కప్పెప్తాడు. వట్టిగా నేను రన్ చేస్తాడా, పల్లెకి రన్ చేస్తాడా, డబ్బులు అడిపెట్టి రన్ చేస్తున్నాడు అంటే ఏంటిది? టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాడు. అది చెప్తలేను. మీరు ఎంత చాకచక్యంగా ఉందో చూడండి. తర్వాత ఏమంటున్నాడు? ప్రభుత్వ పాఠశాలగా పేరుంటుంది, డౌట్ లేదు. చిన్న బొమ్మ వేసుకుంటాడు, రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పిస్తాడు. ఎట్లా రన్ చేస్తాడు? మళ్ళీ టోల్ ట్యాక్స్ వసూలు చేయాల్సిందే కదా. అంటే క్లియర్గా రేపు ఇక్కడ వైద్య కళాశాలలకే పరిమితం కావడం లేదు, రేపు స్కూళ్ళలో కూడా పీపీపీ తేబోతున్నారు.
ఆ స్కూళ్ళలో పీపీపీ తెచ్చేటప్పుడు ప్రభుత్వ స్కూల్గా ఉంటుంది, ప్రైవేట్ వాడు రన్ చేస్తాడు, ప్రభుత్వం కప్పేపుతాడు. కానీ ఆ టోల్ ట్యాక్స్ అన్న పదం చెప్పరు. అంటే స్కూల్ ట్యాక్స్ ఫీజులు వసూలు ప్రైవేట్ వాడు చేసుకుంటాడు, చేసుకొని స్కూల్ రన్ చేస్తాడు. అంటే ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, కాస్త ఇప్పుడు ఫీజులతో రన్ చేస్తారు. ఇప్పటిదాకా మీరు ఇస్తున్న అమ్మ ఒడి ఆ తల్లికి వందనం ఇక ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక ఎందుకంటే తల్లికి ఎందుకు పోతుంది, రన్ చేస్తున్నాడు కదా, తల్లిలో పోదిగా స్కూల్. తల్లికి వందనం కాస్త ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు రన్ చేసే వారికి, పీపీపీ కదా. సో ఒక భావి తరాలకు ఏం సినిమా చూపెట్టబోతున్నారో అర్థమవుతుంది కదా. అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే పీపీపీల మీద ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకే ఇన్ని రకాలుగా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఆ వివరణ ఇచ్చే క్రమంలో ట్రూ మైండ్ అంటే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా మీరు గమనించండి, ప్లేన్ స్పీకింగ్ అనే పుస్తకం చదవండి, ఈజ్ ఎగనెస్ట్ ద పబ్లిక్ సెక్టర్. ప్రభుత్వము ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు విధానం. అది అయితే ఏంటంటే 2004లో ఓడిపోయాక రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు అని, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికలో చెప్పింది, పొలిటికల్ రిస్క్లు కూడా తీసుకుని రిఫార్మ్స్ను అమలు చేసేటువంటి సాహసోపేతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచ బ్యాంక్ తన డాక్యుమెంట్లో కీర్తించింది. అందువల్ల అనివార్యమై సంక్షేమ పథకాల పేర్లు చెప్తున్నారు, ప్రభుత్వం పనిచేస్తుంటున్నారు. కానీ ఈజ్ ఫిలాసఫికలీ కమిటెడ్. మీకు ఆ ప్లేన్ స్పీకింగ్ పుస్తకం చదవండి. ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్కు చంద్రబాబు నాయుడు ఇది ఫిలాసఫికలీ కమిటెడ్. ఆయన అది అవకాశవాదం కాదు, ఆపర్చునిజం కాదు, వాస్తవంగా ఇది ఫిలాసఫికల్లీ కమిటెడ్ టు ఫ్రీ మార్కెట్. ఇక తప్పదు కనుక రాజకీయాల్లో అధికారంలో రావాలి, ఎన్నికలు గెలవాలి కనుక ఆ అడపాదడప కాస్త చిలకరింపు ఉంటుంది పథకాలలో ఇలా వీటి రూపంలో. కానీ మళ్ళీ మౌలికమైన విధానాలు మారవు అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. మీకు రాబోయే కాలంలో స్కూళ్ళు కూడా పీపీపీకి మారబోతున్నాయి. అందులో స్కూల్ ట్యాక్స్ ఉంటుంది, టోల్ ట్యాక్స్ లాగా. బహుశా దాన్ని టోల్ ట్యాక్స్ అంటారా, స్కూల్ ట్యాక్స్ అంటారా, స్కూల్ టోల్ ట్యాక్స్ అంటారో తెలియదు. ఏదో ఒక ట్యాక్స్ అయితే ఉంటుంది ప్రజల పైన ఖచ్చితంగా. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే